సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నానన్నమాట. దీంట్లో కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య ఆరోగ్యం కొంచెం దెబ్బతిందని, జ్వరం వచ్చిందని, తర్వాత ఇప్పుడు బాగా నడుము నొప్పి వచ్చిందని తీవ్రంగా బాధపడుతున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అలాగే ఆయన హాస్పిటల్లో కూడా చేరారు, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నారు. ఆయన్ని పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడం గాని, తర్వాత రజనీకాంత్ గారు, తర్వాత అల్లు అర్జున్ గారు, ఇలా చాలా మంది పరామర్శించారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక అసలు మనం ఊహించిన విషయం ఏంటంటే, త్వరలోనే అంటే ఒక 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. నిజంగా ఇది గనక నిజమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మనం జై జగన్ అని చెప్పి ఒక 100 సార్లు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక నాయకుడిగా చూసుకుంటూ ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే ఎటువంటి పొరపచ్చాలకి, భేషజాలకి పోకుండా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు కూడా ఆయన్ని పోరాడి గెలవాలని ఒక సత్సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకొని ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకోవడం అనేది మాత్రం చాలా గొప్ప విషయంగా మనం భావించవచ్చు అనమాట. నిజంగా కూడా ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎన్ని గొడవలు ఉన్నా సరే మనం ఆ మనిషి మీద నిలబడి గెలవాలి తప్పితే ఆయనకి ఆరోగ్యం బాగోకుండా లేకపోతే డబ్బు లేకుండా అయిపోవాలని మనం ఎప్పుడు అనుకోకూడదు అనమాట. ఆయన అన్ని విషయాల్లో ఉండాలి, మనం ఆయన శక్తిని దాటి గెలవాలని చెప్పి మనం ఎప్పుడు కోరుకోవాలి. మరి ఇలాంటి పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పుడు మెచ్చుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఆయన అనుకునేన్ని సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా అయితే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకోవడం మాత్రం గొప్ప విషయంగా నేను అనుకుంటా ఉన్నాను. చూద్దాం, మరి ఆయన కలిసినప్పుడు ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి మన అందరికీ అప్పుడు ఇంకా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.